ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే, నా ప్రాణధనమా, నా పట్టుకొమ్మ, నా ముద్దు మూట, నా ముక్తి బాట, నాయన్న రాగదే, నాయన్న సిలువలోని వాయాస పడిన నాటి నీ అంగ్రి యుగమునిపుడు నాయాస తీరజూతూ, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ఒక తోటలో పట నాడు నీవు పడిన సకల శ్రమలే చోట నికటమై ఉన్నట్లుగా నీ తూర్పులతో దలంతో నకటాన రాతి గుండె సకలం వైపోనట్లు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. పరమాశ్చర్యము కాదా ఈలాటి ప్రేమ, ధరణిలోనున్నదా చురుకౌ ముల్లుల పోట్లకుని శిరమోన వంటి నీచపు పురుగు కొరకందించెడుని కరుణందర్శింతు నేడు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ఈ జగమిది కాదు మిగులా తలపోయా, ముచ్చట తీరదు అచివచినానా అవతారుడాని ప్రక కృచ్చు గాయములో బలనే జోచి నీ ప్రేమ చూడు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. తల వంచి సిగ్గున లేచేయునేరా, ములనెంతు నాలోన పలుమారు నీ గాయముల గిలికి శ్రమపరచున కదోషములకై ఇప్పుడు విలపించి వేడుకొందు, నాయన్న రాగదే, ఓ యేసు తండ్రి, నాయన్న రాగదే. ప్రియులారా, ప్రభు పెరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు
యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. మరి 10th క్లాస్ పరీక్షలు మరి ప్రారంభమయ్యాయి, జరుగుతున్నాయి. చాలామంది వ్యక్తిగతంగా ఫోన్ చేస్తున్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారు కామెంట్స్లో పెడుతూ ఉన్నారు, ప్రార్థన కోరుతున్నారు. వారి కొరకు కూడా మరి వ్యక్తిగతంగా కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొంతమంది అనారోగ్యంతో ఉండి స్వస్థత కొరకు ప్రార్థన కోరుతున్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ అంశాలతో మీరు కూడా ఏకీభవించి పరీక్షలు వ్రాస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు ఆరోగ్యాల కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి అందరి పక్షంగానే కోరుతున్నాను. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక. ప్రియులారా, మరి ఉదయకాలం లెంటు దినాలు 30వ రోజు కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుకుందాం. యేసు తన శిష్యులతో పలుమారు అక్కడకు వెళ్ళుచుండువాడు కనుక ఆయనను అప్పగించి యూద ఆ యొక్క స్థలము తెలిసి ఉండెను. ప్రియులారా, ఈ దినము మనకు ఇవ్వబడినటువంటి పరిశుద్ధ వాక్య అంశము అప్పగించుట. అప్పగించుట అనే అంశాన్ని మనము కలిసి ధ్యానం చేస్తూ ఉంటూ ఉన్నాం. ఎవరు అప్పగిస్తూ ఉన్నారు? ఎవరిని అప్పగిస్తూ ఉన్నారు? వాక్య ధ్యానంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ప్రియ శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యూదా అప్పగిస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ అప్పగించుట అనే మాట ఇంగ్లీష్లో బిట్రేయల్ అనే మాట వాడుతూ ఉన్నారు. డిసెప్షన్ అనే మాట వాడుతూ ఉంటూ ఉన్నారు. అన్ఫెయిత్ఫుల్నెస్, అలాగనే డిసిట్, ఇలాగ ఎన్నో మాటలు అప్పగించడం కొరకు తెలియచేయబడుతున్నాయి. తెలుగులో కూడా చాలా మాటలు ఉన్నాయి. అప్పగించుట, మోసం చేయటం, అలాగనే ద్రోహం చేయటం, వెన్నుపోటు పొడవటం, విశ్వాసఘాతకం, ఇటువంటి మాటలు ఎన్నో ఇక్కడ మనకు అర్థాలు ఇస్తూ ఉన్నాయి. ఇస్కరియోతు యూదా అనగా దైవస్థుతి అని అర్థం. యేసు చేత ప్రేమించబడుచున్నటువంటి శిష్యుడు. యేసుక్రీస్తు ప్రభుతో 3.5 సంవత్సరాలు నడిచి ఆయన అద్భుతాలు సూచక క్రియలు చూచినటువంటి శిష్యుడు. ఈ దినాన్న యేసుక్రీస్తు ప్రభువుని ఆయన అప్పగించటానికి తలపడ్డాడు. 18వ అధ్యాయం యోహాను సువార్తలో అప్పగించటానికి, నాయకత్వం వహించటానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు అట ఆయన శిష్యులతో పలుమార్లు ఆ స్థలానికి వెళ్ళిచుండటం ఆయనకు తెలిసినటువంటిది. ఎక్కడకు అనే మాటలు ఆలోచన చేస్తే తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండేను. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. తన శిష్యులతో పలుమారు అక్కడికి వెళ్ళుచుండువాడు గనుక ఆయన అప్పగించు
యోధాకు ఆ స్థలము తెలిసి ఉండేరు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించటానికి ఇస్కరియోతు యోధాకు ఆ స్థలము తెలుసు. తరచూ ప్రభువుతో ఆ స్థలానికి వెళతాడు. అయితే ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తు ప్రభుకి నమ్మక ద్రోహాన్ని చేస్తూ ఉన్నాడు, మోసగిస్తూ ఉన్నాడు, వెన్నుపోటు తను పొడుస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ శిష్యులు అందరికీ కూడా తండ్రితో సమానం కాబట్టి పితృద్రోహం చేస్తున్నాడు. అలాగనే ఆయన రాజులకు రాజు, రాజద్రోహాన్ని కూడా అతను చేస్తూ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియులారా. అంతేకాకుండా అందరికీ కూడా ఆయన గురువు, గురుద్రోహాన్ని కూడా తాను చేస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ విధంగా అనేక విధాలుగా పితృద్రోహం అనండి, దైవద్రోహం అనండి, గురుద్రోహం అనండి, రాజద్రోహం అనండి, వీటన్నిటి వెనుక కూడా నమ్మక ద్రోహము. యేసుక్రీస్తు ప్రభువుని మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, భౌతికంగా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఓ వ్యక్తిని ఇంత కలిసి ఉంటాం కదా, ఒకరిని ఒకరు నమ్ముకుని ఉంటాం కదా, ఎందుకు ఇలాగా మోసం చేసుకుంటాం అని ఒక పర్యాయం ఒక ప్రశ్న వేస్తే రెండో వ్యక్తి నవ్వుతా అంటాడు, నమ్మకపోతే ఎవరు మోసం చేయలేరు కదా. అంటే మనం వ్యక్తులను నమ్మితే వాళ్ళు రెండవ వ్యక్తిని ఏం చేస్తారంటే క్యాష్ చేసుకుంటారనమాట. నమ్మారు కాబట్టి మోసం చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు చేత ప్రేమించబడినటువంటి ఇస్కరియోతు యోధా క్రీస్తు ప్రభుని ప్రేమించినట్లే నటిస్తూ చివరకు ఏం చేస్తున్నాడంటే ఇన్ని విధాల ద్రోహాన్ని చేసి అప్పగించటానికి కంకణం కట్టుకున్నాడు. మన జీవితాల్లో కూడా ఇది ఒక మాదిరి లేక ఒక పాఠము అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఎంతమందితో మన జీవితాల్లో ఇటువంటి ప్రయాణాలు చేస్తూ ఉన్నాం, ఎంతమందిని నమ్ముతూ ఉన్నాం. చివరికి మోసపోయిన తర్వాత ఎవరైనా అడిగితే చివరికి ఏమంటారంటే నమ్మించి మోసం చేశారు అనే మాటలు మనం వింటూ ఉంటాం. కాబట్టి మనం లోకాన్ని, లోకములో ఉన్న వారిని కూడా గమనించుకుని వారితో ప్రయాణం చేయవలసినటువంటి అవసరత ఉంచి ఉంది. నాకు అన్నీ తెలుసు, నేను ఏ విషయాల్లో కూడా నన్ను ఎవరు చీట్ చేయలేరు, మోసం చేయలేరు అని అనుకుంటే అది వాళ్ళ యొక్క విద్యతకి మనం వదిలేయాలి తప్ప అంతకు మించి మనం ఎక్కువ చెప్పవలసిన అవసరత లేదు ప్రియులారా. ఈవేళ దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఇస్కరియోతు యోధా ఎటువంటి వాడు కొద్ది క్యారెక్టరిస్టిక్స్ ఆలోచన చేస్తే లూకా సువార్త 6వ అధ్యాయంలో 16వ వచనములో ద్రోహియగు ఇస్కరియోతు యోధా, దైవస్థుతికి కారణభూతుడుగా ఉన్న ఇస్కరియోతు యోధా ఏ విధంగా మారాడంటే ద్రోహిగా, పితృద్రోహిగా, ఇక్కడ గురుద్రోహిగా, రాజద్రోహిగా, దైవద్రోహిగా తాను మారి తన గురువుగా, తండ్రిగా ఉన్నటువంటి యేసయ్యను అప్పగించటానికి ఎన్నో దురుద్దేశాలతో అతడు ప్లాన్స్ అనేవి సిద్ధపరుచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 48వ వచనములో చూస్తున్నప్పుడు ఆయనను అప్పగించేవాడు ఆ ఇస్కరియోతు యోధా వారు తీసుకొచ్చినటువంటి వారితో అంటున్నటువంటి మాటలు, నేను ఎవరిని ముద్దు పెట్టుకుందేనో ఆయన యేసు. ప్రియ దేవుని బిడ్డలారా, ముద్దు అనేది చాలా పవిత్రమైనటువంటిది. కానీ పరిశుద్ధుడైన యేసయ్యను పాపుల చేతికి అప్పగించటానికి
దైవస్థుతికి కారణభూతుడుగా ఉన్న ఇస్కరియోతు యూదా ఏం చేస్తున్నాడంటే ఆ పవిత్రమైన ముద్దు చేత ప్రభువుని పట్టి అప్పగించేటప్పుడు అది అపవిత్రం అయిపోతుందనే మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుతో సాంగత్యం ఉన్నటువంటి ఈ యొక్క ఇస్కరియోతు యూదాను కూడా లోకము ఎన్నుకున్నట్లుగా చూస్తాం. అక్కడ ఒక గుంపును తీసుకువచ్చాడు. 26వ అధ్యాయం 50వ వచనంలో వారికి ఈ ఆనవాలు చెప్పి అంటున్నాడు, బోధకుడా నీకు శుభము కలుగునుగాక. హృదయములో ఎంతో భయంకరమైన పాపం, చీకటి, దేవుని ఎడల అతడు కలిగి ఉండి ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, బోధకుడా నీకు శుభము కలుగునుగాక. ఆయన చంపటానికి అప్పగించటానికి ఒక దొంగ ముద్దు పెట్టుకుని నటిస్తూ అంటాడు, బోధకుడా నీకు శుభము కలుగునుగాక అంటూ ఉంటుండగా ఇక్కడ ప్రభు అంటున్నాడు, చెలికాడా నువ్వు చేయను ఉద్దేశించిందేదో నీవు చేయి. మన మనస్సులో తలంపు పుట్టక మునిపై ఎరిగినటువంటి దేవుడు. అందుకని ప్రభు అంటాడు, నేను ఈ రొట్టె ముంచి ఎవరికి ఇస్తానో వాడే నన్ను పట్టి అప్పగిస్తాడు. ప్రభువుకు ముందు తెలుసు ఎవరు అప్పగిస్తారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 5వ వచనంలో అందుకు వారు సంతోషించి వారికి ద్రవ్యమియ సమ్మతించిరి. ఎందుకు? నాతో రండి, నాకు ఆ స్థలము తెలుసు, యేసు తెలుసు, నేను ముద్దు పెట్టుకున్నవాడు క్రీస్తు, కాబట్టి అతను మీరు పట్టుకొని తీసుకెళ్ళిపోండి, సిలువకు అప్పగించండి అని చెప్పినప్పుడట ఆయనను పట్టుకుంటానికి వచ్చినటువంటి వారు సమ్మతించి వారు ఏం చేశారు అంటే వారు సంతోషించారు అని దేవుని యొక్క వాక్యం. 22వ అధ్యాయం 6వ వచనంలో వాడు అందుకు ఒప్పుకొని జనసమూహము లేనప్పుడు ఆయనను వారికి అప్పగించుటకు తగిన సమయమును వెతకుచూ ఉండేను. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, అపవాది తన దేవుని బిడ్డలను ఎప్పుడు ఏ సమయాల్లో ఎలా పట్టి అప్పగించాలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ప్రియులారా, క్రీస్తును అప్పగించటానికి ఇస్కరియోతు యూదా అపవాదిగా మారిపోయినట్లుగా చూస్తారు. డబ్బుకు అమ్ముడు పోయినట్లుగా చూస్తారు. లోకానికి అమ్ముడు పోయినటువంటి వ్యక్తిగా చూస్తూ ఉంటూ ఉన్నాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచు ఉన్నాడు. ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ మత్తయి సువార్త 26వ అధ్యాయం 24వ వచనంలో ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, అటువంటి వాడట పుట్టకుండా ఉంటే మేలు. ఈ యొక్క 30వ దినము లెంటు రోజు క్రీస్తుని అప్పగించేవాడు ఇస్కరియోతు యూదా. తన కొరకు చెప్పబడిన మాట, ఇటువంటి వాడు పుట్టకుండా ఉంటే మేలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇస్కరియోతు యొక్క జీవితంలో క్రీస్తుని అప్పగించుట ద్వారా ఎటువంటి దుష్పరిణామాన్ని ఎదుర్కొన్నాడో మనకు ఎరిగినటువంటి వారమే. అపవాది ఏం చేస్తుందంటే ప్రభు బిడ్డలను అపవాది సంబంధులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు, లోక సంబంధులుగా మార్చడానికి ప్రయత్నం చేస్తారు. మనము లోకాన్ని కోరుకొని లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తే ఇస్కరియోతు యూదా వలె అమ్ముడు పోవలసినటువంటి అవసరత, అటువంటి దుస్థితికి కాదు. కానీ మనము ప్రభువు కొరకు జీవించే వారముగా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ వాక్యాన్ని దీవించండి. 10th క్లాస్ పరీక్షలు తదితర పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చే ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంటర్మీడియట్ పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు, అలాగే టెట్ ఎగ్జామ్ రాసినటువంటి బిడ్డలకు జయము కలుగుచ్చేయండి. అలాగునే ప్రభువా డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు జయము కలుగుచ్చేయండి. అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ప్రభా పరీక్షల కొరకు ఆరోగ్యం కొరకు నేను ప్రార్థనలు కోరుకున్నారో వ్యక్తిగతంగా వారి పేరు పిలిచి ప్రార్థిస్తూ ఉంటుండగా వారిని స్వస్థపరిచి వారికి జయము కలుగుచ్చేయమని
యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చున్నట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించుము, శోధంలోని తెక్క కీడును తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.